స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు. నేను ప్రొఫెసర్ ఎస్ జ్యోతి, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల యొక్క మొట్టమొదటి మహిళా ప్రిన్సిపాల్ని. 100 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మొట్టమొదటి మహిళా ప్రిన్సిపాల్గా నియమించబడడం అనేది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇవాళ సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మన స్టేట్ గవర్నమెంటు నేషనల్ విమెన్స్ డేగా ఈ రోజుని ప్రకటించినందుకు ఒక మహిళా టీచర్గా నేను చాలా సంతోషపడుతున్నాను. సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రను గనక చూసుకున్నట్టయితే అణగారిన వర్గాల ప్రజల కోసం సావిత్రిబాయి పూలే గారు మరియు జ్యోతిబా పూలే దంపతులు ఎంతగానో కృషి చేశారు. వారు ముఖ్యంగా మహిళా విద్య కోసం పాటుపడ్డారు. వారి జీవిత చరిత్ర తీసుకున్నట్టయితే సావిత్రిబాయి పూలే గారు తన 9వ ఏటనే జ్యోతిబా పూలే గారిని వివాహం చేసుకున్నప్పటికీ కూడా జ్యోతిబా పూలే గారి ప్రోత్సాహ సహకారాలతో తన చదువుని కొనసాగిస్తూ తను 50 వరకు పాఠశాలను నెలకొల్పగలిగింది. ఆ రోజుల్లో అంటే తను చేసినటువంటి కృషి ఎంత ఉందో అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సావిత్రిబాయి పూలే గారు మరియు ఫాతిమా షేక్ గారు ఇద్దరూ కలిసి పాఠశాలల్లో పీడిత ప్రజలకు విద్యను నేర్పించడం కోసము వారు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వారి సంచిలో మరొక జత బట్టలను తీసుకొని వెళ్ళేవారట. కారణం ఏంటంటే వారు వెళ్తున్నప్పుడు అధిక కులాలకి చెందినటువంటి వాళ్ళు మీరు ఈ చదువు చెప్పడం అనేది చాలా తప్పు అని వారి మీద పేడ నీళ్ళు మరియు బురద నీళ్ళు చల్లేవారట. ఆ బురద నీళ్ళు పడ్డటువంటి దుస్తులను పాఠశాలకు వెళ్ళిన తర్వాత మార్చుకొని వాటిని శుభ్రం చేసుకొని కొత్త దుస్తులను ధరించి వారు చదువును నేర్పిస్తూ ఉండేవారు పిల్లలకు. అంటే ఈ ఉదాహరణ అనేది వారి యొక్క చదువు పట్ల మరియు మహిళా అభ్యున్నతి పట్ల వారికి ఉన్నటువంటి ఆసక్తి అనేది మనకు తెలియజేస్తున్నది. సో అటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలని మనం ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఇంకా కూడా మహిళలు చాలా రంగాల్లో వెనకబడి ఉంటున్నారు. మరి ఆ వెనకబాటుతనం పోయి మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాలి. పురుషులతో సమానంగా ఇప్పటికే చాలా రంగాల్లో వారికి వారు ప్రూవ్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ కొన్ని సామాజిక రుగ్మతలు వారిని ఇంకా పీడిస్తున్నాయి. వాటన్నింటి నుండి మహిళ బయటపడి అన్ని రంగాల్లో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా చదువు యొక్క ప్రాముఖ్యతను కూడా మనం చెప్పవలసినటువంటి అవసరము సావిత్రిబాయి పూలే గారి జయంతి మనకి గుర్తు చేస్తున్నది. సో ఈ సందర్భంగా ఆడపిల్ల చదువుని ఎంత ముందుకి తీసుకెళితే సమాజం అంత ముందుకు పోతుంది అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ జై జ్యోతిబా పూలే, జై సావిత్రిబాయి పూలే.